10 లక్షల కారు. అమ్మ ఇది ఎంత సార్, ఇది ఎంత మీ పేరు? 9,30,000. ఎన్ని నెలలు అయింది మీరు వెస్టీలోకి వచ్చి? 1 ఇయర్. 1 సంవత్సరంలో ఒక కారు. 2 కారు. గ్రేట్. ఎంత ఇది? 9,30,000. డిస్కౌంట్తోనా? సో మనం ఫస్ట్ సార్ ఫీలింగ్ విందాం, తర్వాత ప్రసాద్ ఫీలింగ్ విందాం. అన్వీలింగ్ అక్కడి నుంచి చేసినాం, మాటలు ఇక్కడ నుంచి. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి వీళ్ళందరూ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్ ఆఫ్ అందరికీ. ఇప్పుడు ఎలా అంటే వెళ్ళి వెస్టేజ్లో ఇంతకుముందుకు వెస్టేజ్ కంపెనీ అంటే విన్నాం, కానీ 2005లో మేము అగ్రికల్చర్ వాడినాం, కానీ అంత మాకు తెలియదు. సరే మా డాడీ వాడిడు గ్రాన్యువల్స్, అప్పుడు ఇక మాకు తెలియదు కాబట్టి ఒకరు అప్పటి నుంచి నేను ఇక అగ్రికల్చర్ మనం వేరే బొంబాయి పోయినా, బొంబాయిలో వర్క్ చేసింది. లేబర్ నుంచి మేషన్ పని, టైల్స్ చేయడము, పెయింటింగ్ చేయడం. అప్పటి నుంచి ముంబైలో కూడా చాలా కారు ఎక్కినాము, కానీ నేను ఎప్పుడు లైఫ్లో ఆ కారు ఉంటుందని అనుకోలేదు. ఏదో లేబర్ వారుగా కూల్ చేసుకుంటున్నాం, మనకి ఇంత మన డ్రీములు ఉంటాయా మేము అనుకున్నాను. ఇక తర్వాత అంతనే 2015లో మా కారు పోయింది, మా ఊరు పోయింది, మల్లన్నసాగర్లో ఊరు పోయింది. అప్పుడు చాలా బాధపడ్డాం మేము, మస్తు ధర్నా చేసినాము, అన్నీ చేసినాము. ఊరు పోయింది, మా పొలం పోయింది. అప్పుడు 2021లో మేము అక్కడ నుండి ఇక్కడ గజ్వేల్కి ముట్రాయిపల్లి రావడం జరిగింది. ఇక ఏం చేస్తాము, వ్యవసాయం పోయింది, కనీసం తిననీకన్నా గింజలు ఉండాలని మేము ఎక్కడ పని చేసుకోలేమని, లేబర్ పని దొరకట్లేదు. మెషిన్ పని దొరికింది, ఒక రోజు దొరకడం. అట్లా ఒక 6 months ఆలోచన చేసిన తర్వాత మా అత్తగారు అయినప్పుడు ఒక సారు హెడ్ మాస్టర్, అక్కడ సారు పరిచయం. వాళ్ళు వ్యవసాయం చేస్తుండ్రి. వాళ్ళ తరపున వెళ్తే నాకు కూడా ఒక 3 ఎకరాల పొలము పాలకు ఇప్పించారు, సగం పాలకు. పని మొత్తం పని చేసి వాళ్ళకి సగం పంచేయాలి. అట్లా ఒక 1 year 2 years చేసిన. 2 years తర్వాత మా 2023లో మా వైఫ్ వెస్టేజ్లో జాయిన్ అయింది. జాయిన్ అవడం అంటే వాళ్ళ వదిలే వాళ్ళ అన్నగారు బాలనారాయణ గారు వచ్చారు మా ఇంటికి. వచ్చి చెప్పారు, ఒక 6 నెలల ముందు చెప్తే నాకు తెలియదు, విషయం గురించి మాకేం తెలియదు. మేమే ఇప్పుడు ఊరు కోల్పోయినాం, మాకు అన్ని సంగతులు తెలియదు, మీ ఇష్టము అని చెప్పి అన్ని అనగానే వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ఒక 2 నెలల తర్వాత మన సంసారం దొరికొచ్చారు. సంసారం వచ్చి మా అమ్మ పక్షవాతం వచ్చిండే. సరే నేను వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాను. ఇక అటు అల్లిపురం పోటీ కొంచెం క్యూర్ అయింది. మా నాయన కూడా అన్నాడు మంచిగా ఉన్నాయి మందులు అంటే మా ఇంట్లోకి సర్ఫు షాంపూలు తీసుకొచ్చి వాడుకున్నాము. పన్ను నొప్పి వేసింది నాకు, బీపీ ఉండే. పన్ను నొప్పి వేస్తే పన్ను నొప్పి కొలిగేటు టూత్పేస్ట్ వాడే సార్. వాడినాక ఒక 15 రోజులకు నాకు రిజల్ట్ వచ్చింది. ఇది బాగానే ఉంది, ఇది మనం వెస్టేజ్ కంపెనీ వాడదాం, కానీ ఇలా లాభం ఏంది మరి మనకి అని నేను అడిగిన సార్. అడిగితే నువ్వు చేస్తేనే చెయ్యి, నేనైతే 10 రూపాయలు ఇష్టం కాదు, మనమే చాలా కోల్పోయి వచ్చినాము అని చెప్పాను సార్. సరే ఒక రోజు మీటింగ్ పోస్తే గజ్వేల్కి వచ్చి పెద్ద మీటింగ్ మన మహాంతుల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ వచ్చిన తర్వాత చెప్పింది, నేను కూడా వెడ్డింగ్ టీంలో వెస్టేజ్లో నేను ఐడి తీసుకున్నాను. మరి డబ్బులు కావాలంటే డబ్బులు లేవు, డబ్బులు ఏమి అవసరం లేదు, జీరో పేమెంట్తో మనం డెవలప్మెంట్ కావాల్సి ఉంటే సరే అట్లయితే ఓకే. తర్వాత ఇక మీటింగ్ వస్తుంది, కొంచెం సామాన్యులు కూడా మా ఊర్లో కొంతమందికి సప్లై చేస్తుంది, సరే ఓకే అని. తర్వాత నాకు ఇక మా బుజ్జికి షిప్ వచ్చింది సార్. చాలా మెడిసిన్ గజ్వేలి హైదరాబాద్ తీసుకెళ్ళి ఎక్కడ తక్కువాలి. ఇక ఏజ్గా ఏం చేయాలని నేను బాధపడ్డాక తర్వాత సంసారికి ఫోన్ చేస్తే సంసారం చెప్పింది వాడరని. అవి వాడినా సార్. వాడినాక రిజల్ట్ వచ్చింది. సరే మంచి నాకు వ్యవసాయం వద్దు, పెండింగ్ టీవీ వెస్టేజ్ వర్క్ చేస్తాను, వ్యవసాయం విడిచిపెట్టిన సార్. ఇక అప్పుడు కారు మేము స్టార్ అయినాం, వ్యవసాయం విడిచిపెట్టామని స్టార్ అయినాం సార్. స్టార్ అయినాక కారు తీసుకుంటాము బుకింగ్ అయ్యాక కూడా తెలియదు సార్. నాకు కారు అసలు మాకు వచ్చి ఉందా లేదా లైఫ్లో అనుకోలేదని అంటే సంసారం ఏం కాదు, అయితే ఏం కాదు, చిన్నగా అయిపోతుంది, భయపడదని చెప్పాడు. ఇంతవరకు అయితే వచ్చాం సార్. కారు అచ్మెంట్ తీసుకున్నాము. కారు ఏమి కూడా మాకు
ఒక మంత్ అయిపోయింది సార్. మేము ఇంకా ముందుకు క్రౌన్ కావాలనుకుంటున్నాం సార్. 1,00,000 రూపాయలు జీతం తీసుకోవాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.